الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له من اتقاه وتوكل عليه جعل من كل هم فرجا ومن كل ضيق مخرجا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله اتخذ القرآن سبيلا إلى ربه ومنهجا صلى الله عليه وعلى آله وأصحابه أعلام الهدى ومصابيح الدجى وسلم تسليما كثيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، ألف لام ميم، كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, జగతికి జీవన జ్యోతి ఖురాన్. అభిమాన మిత్రులారా, అజ్ఞాన అంధకారాలు కొట్టుమిట్టాడే జనజీవ స్రవంతిలో విజ్ఞాన ఒత్తుల్ని వెలిగించే గ్రంథం ఖురాన్. వ్యక్తులకు వెలుగుల్ని పంచే గ్రంథం ఖురాన్. వ్యక్తుల బతుకుల్లో ధర్మ దీపాలను వెలిగించే గ్రంథం ఖురాన్. ఖురాన్ గ్రంథం అవతరణకు పూర్వం ప్రపంచ మానవాళి శాంతం అవిశ్వాస అంధకారాల అపనమ్మకాల యొక్క అంచున నిలబడి ఉంది. అలాంటి విపత్కర పరిస్థితిలో ఖురాన్ గ్రంథం వారిని రక్షించింది. నిజదైవం ఎవరో తెలియక, ఎవరిని కొలవాలో తోచక, కనిపించే ప్రతి రాయిని, రప్పను, పామును, పుట్టను, లోయను, పర్వతాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను ప్రపంచ మానవాళి దైవంగా నమ్మి కొలిచేది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆవిర్భావం, ఆయనపై ఖురాన్ అవతరణ అనంతరం అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ గ్రంథ ఆధారంగా మానవ జీవితాలను గాఢాంధకారాల నుండి వెలికి తీసి వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేసేలా అల్లాహ్ సుబ్హానహు తఆలా దీవించాడు. ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ వస్తగ్ఫిర్ లిదంబిక్. ఓ ప్రపంచ ప్రజలారా, మీరు ఈ యథార్థాన్ని గ్రహించండి. మీ అందరి నిజ ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే. ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. మీ గత పాపాలకి గాను, మీ నిర్వాకాలకి గాను, మీ అఘాయిత్యాలకి గాను, మీ నేరాలకి గాను, మీ ఘోరాలకి గాను మీరు తౌబా చేసుకోండి, ఇస్తిగ్ఫార్ చేసుకోండి. క్షమించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి, సన్మార్గం చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. ఫలితంగా అనేక మంది యొక్క
ఇలవెల్పులను దేవీ దేవతలను కొలిచే మానవ జాతి విశ్వ మానవాళిని ఈ విశ్వములో వశింపజేసిన ఆ విశ్వకర్త అయిన ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే ఆరాధించడం మొదలుపెట్టింది. ఆ రకంగా మానవ జీవితంలో ఖురాన్ గ్రంథం సత్య జ్యోతుల్ని వెలిగించింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఒకప్పటి పరిస్థితిని కనుక తీసుకున్నట్లయితే సమస్త మానవాళి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అనేది ఉండేది. వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు. వారు చెల్లా చెదురుగా, గుంపులుగా, కూటములుగా, పరస్పరం కలహించుకునే తెగలుగా ఉండేవారు. కానీ చూస్తుండగానే వారందరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చే స్థాయికి ప్రేమానురాగాలు కలిగిన సోదరులుగా, స్నేహితులుగా ఖురాన్ గ్రంథం వారిని తీర్చిదిద్దింది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, వద్కురూ నిఅమతల్లాహి అలైకుం ఇద్ కుంతుం అఅదాఅన్ ఫఅల్లఫ బైన ఖులూబికుం ఫఅస్బహతుం బినిఅమతిహి ఇఖ్వానా. అల్లాహ్ చేసిన మేళ్లను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం అన్నదమ్ములైపోయారు. మీరు అగ్నిగుండం అంచుకి చేరినప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడాడు. ఈ విధంగా అల్లాహ్ మిమ్మల్ని సన్మార్గంలో నడిపేందుకు తన సూక్తులను విడమర్చి బోధిస్తున్నాడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చారు. ఒకప్పుడు ఒక వంట కోసమో లేదా ఒక గొర్రె కోసమో ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారేవారు. ఆ తర్వాత తౌహీద్ వారి జీవితాల్లో చోటు చేసుకుంది. తమ కంటే ఇతరులకే ప్రాధాన్యతనిచ్చే యొక్క ఈసార్ స్థాయికి, త్యాగ స్థాయికి వారు చేరుకున్నారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వయుతిరూన అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాసా వమన్ యూక షుహ నఫ్సిహి ఫఉలైక హుముల్ ముఫ్లిహూన్. వారు స్వతహాగా అమిత అవసరంలో ఉన్నప్పటికీ, నిరుపేదలైనప్పటికీ ఇతరుల అవసరాలకే ప్రాధాన్యమిస్తారు. పేరాశ, పిసినారితనాల నుండి రక్షించబడిన వారే నిజమైన యొక్క సఫలీకృతులు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అలాగే అభిమాన మిత్రులారా, ఒకప్పుడు మానవ జాతి వారికి కేవలం తమ తెగ పట్ల మాత్రమే విధేయత ఉండేది. అది తప్పైనా ఒప్పైనా తమ తెగ వారికే వారు మద్దతు ఇచ్చేవారు. తమ తెగవారు పిలిస్తే చాలు ఎటువంటి సాక్ష్యం అనేది, ప్రమాణం అనేది అడగకుండానే వెళ్ళిపోయేవారు. అలాంటి యొక్క ప్రజలు తర్వాత న్యాయానికి సాక్షులుగా నిలిచారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను కూను ఖవ్వామీన షుహదా లిల్లాహ్ వలౌ అలా అన్ఫుసికుం అవిల్ వాలిదైని వల్ అక్రబీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నారు, విశ్వసించిన ప్రజలారా న్యాయానికి కట్టుబడి ఉండండి. స్వయంగా మీకు గాని, మీ తల్లిదండ్రులకు గాని, లేదా మీ బంధుమిత్రులకు గాని నష్టం వాటిల్లినా సరే అల్లాహ్ కోసం నిజమైన సాక్ష్యం ఇవ్వండి. కక్షిదారుడు ధనికుడైనా పేదవాడైనా వారి విషయంలో మీకంటే అల్లాహ్ ఎక్కువ శ్రేయోభిలాషి. కనుక మీరు మీ మనోవాంఛల్ని అనుకరిస్తూ న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి. ఒకవేళ మీరు విషయాన్ని వక్రీకరిస్తే లేదా నిజాన్ని దాటవేస్తే మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తున్నాడని తెలుసుకోండి అన్నక ఖురాను ఆయతు మూలంగా వారు న్యాయానికి సాక్షులుగా నిలబడ్డారు. అలాగే అభిమాన మిత్రులారా, ఒకప్పుడు కులగజ్జి, అలాగే తెగ పిచ్చి అనేది, అస్బియత్ అనేది వారిలో చాలా భయంకరంగా అనేది ఉండేది. దాన్నే వాళ్ళు ధర్మంగా భావించేవారు. కానీ ఎప్పుడైతే వారిలో ఖురాన్ యొక్క జీవన జ్యోతి అనేది వెలుగుల్ని నింపిందో, ఇస్లాం ధర్మాన్ని వారు స్వీకరించారో, పరాయి తెగ వారితో, చివరికి తన జాతికి చెందని వారితో కూడా వారు కలిసి సత్యం కోసం అనేది పోరాడారు. ఒక ఔస్ గోత్రానికి చెందిన ముస్లిం హజ్రత్ ముస్లింస్ ఖురైష్ ముస్లింతో, అలాగే ఒక హబషీ ముస్లింతో, రోమన్ ముస్లింతో
పర్షియన్ ముస్లింతో, భారతీయ ముస్లింతో ఇలా మనం చెప్పుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి చెందిన ప్రజలతో వారు కలిసి అడుగు వేశారు. సత్యం కోసం, ధర్మం కోసం భుజాన్నిస్తూ వారు నిలబడ్డారు సోదరులారా. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ధనానికి వారు విలువ ఇవ్వలేదు, ఇక్కడ కులానికి వారు విలువ ఇవ్వలేదు, గోత్రానికి వారు విలువ ఇవ్వలేదు, అలాగే భాష గాని, ప్రాంతం గాని, వర్ణం గాని వీటికి విలువ లేదు. వారు విలువ ఇచ్చారు అంటే ధర్మానికి విలువ ఇచ్చారు, తక్వాకి విలువ ఇచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుమ్ మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్. ఓ ప్రజలారా, మేము మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవనీయుడు. అల్లాహ్ సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. అలాగే అభిమానమిత్తారా, ఒకప్పుడు వారు స్త్రీలను, ఆడపిల్లలను చులకనగా చూసేవారు, తక్కువగా భావించేవారు, అసహించుకునేవారు. అలాగే వారిని సజీవంగా ఒకవేళ పుట్టిన సజీవంగా మట్టిలో పాతిపెట్టేవారు. అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన తర్వాత, ఖురాన్ గ్రంథం అవతరించిన తర్వాత వారి ఆ పూర్తి పరిస్థితి అనేది మారిపోయింది. దాన్ని వర్ణిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వైదా బుష్షిర అహదుహుం బిల్ ఉన్సా ظل وجهه مسودا وهو كظيم. వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్త వినిపిస్తే వెంటనే అతని మొహం మాడి ముడుచుకుపోయేది. అతను లోలోన తెగ బాధపడిపోయేవాడు. ఈ దుర్వార్త విన్నాక ఇక నా మొహం జనానికి ఎలా చూపించను అని భావిస్తూ ప్రజల నుండి తప్పించుకుంటూ తిరిగేవాడు. అదీగాక ఈ అవమాన భారంతో కూతుర్ని అలానే అట్టి పెట్టుకోవాలా లేదా మట్టిలో పూడ్చిపెట్టాలని తీవ్రంగా ఆలోచించేవాడు. చూడండి అల్లాహ్ విషయంలో వీరు ఎలాంటి యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆడ జన్మని శుభవార్తగా పేర్కొన్న తర్వాత, స్వర్గానికి మార్గంగా పేర్కొన్న తర్వాత, వారే ఎవరైతే ఆ ఆడ కూతుర్ని అనేది మట్టిలో పూడ్చిపెట్టేవారో వారే ఆమెను గౌరవించారు, వారే ఆమెను అభిమానించారు, వారే ఆమెకు ఆస్తిలో కూడా వాటా కల్పించారు సోదరులారా. అలాగే సకల విధాల మర్యాదలు ఏవైతే ఒక స్త్రీగా ఆమెకి కావాలో ఆ మర్యాదలన్నీ వారు స్త్రీకి, మహిళకు ఇచ్చారు. అంటే దానికి ఏకైక కారణం ఏమిటంటే ఖురాన్ గ్రంథ అవతరణ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి. అదే విధంగా అభిమానమిత్రులారా, వారిలో పూర్వం అనేది వారి జీవిత ఆశయం ఏమిటంటే ధనాన్ని పోగు చేసుకోవడం, వంటల్ని గాని, గొర్రెల్ని గాని, ప్రాపంచిక సంపద గాని పోగు చేసుకోవడం, ఇదే లక్ష్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వారు ఖురాన్ గ్రంథాన్ని చదివారో, ఎప్పుడైతే వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో, ఇక వారి జీవిత ధ్యేయం అనేది షహాదత్ అయిపోయింది. వారి జీవిత ధ్యేయం షహాదత్ అయిపోయింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, మినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదుల్లాహ్ అలైహి ఫమిన్హుం మన్ ఖదా నహబహు వమన్ యంతదిర్ వమా బద్దలు తబ్దీలా. విశ్వాసులో కొందరు అల్లాహ్ సన్నిధిలో చేసిన ప్రమాణం నెరవేర్చుకున్నారు, కొందరు తమ సర్వస్వాన్ని దారబోయడం ద్వారా తమ మొక్కుబడి తీర్చుకున్నారు, మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారు వైఖరిలో ఎలాంటి యొక్క మార్పు అనేది రానివ్వలేదు. అల్లాహ్ సత్యసంధులకు వారి సత్యసంధత, విశ్వసనీయతలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఈ విధంగా చేయడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అదే విధంగా అభిమానమిత్రులారా, ఒకప్పుడు వారు మద్యం మత్తులో జోగేవారు, జూదమాడేవారు, నాట్యగత్తెలతో రాత్రి అనేది జాగారాలు చేసేవారు. అలాంటి యొక్క ప్రజలు వాటన్నిటినీ వదిలేసి అల్లాహ్ యొక్క సన్నిధానంలో నిలబడి రాత్రంతా అనేది కన్నీరు కార్చే యొక్క సుభక్తాగ్రేసరులుగా వారి మారిపోయారు. అలాగే తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మద్యపానాన్ని వారు వదిలేశారు. బానిసలను వారు ఒకప్పుడు మనుషులుగానే చూసేవారు కాదు. అయితే ఆ బానిసల్ని వారు సయ్యిది,
నాయకుడా అని సంబోధించిన యొక్క ఘట్టం కూడా వారి జీవితంలో చోటు చేసుకుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇవన్నీ జరిగాయి అంటే దీనికి అసలు కారణం ఏమిటంటే జగతికి జీవన జ్యోతి అయిన ఖురాను గ్రంథం అనేది వారి జీవితాల్లో రావడమే. కనుక అభిమాన మిత్రులారా, ఖురాను గ్రంథం మనం శ్రవణానందంగా అనేది వినడానికి, అలాగే ఆత్మానందంగా కేవలం పారాయణం చేయడానికి మాత్రమే అవతరింపజేయబడలేదు. ఖురాను గ్రంథం అవతరించింది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి, దానికి అనుగుణంగా మన జీవితాలను మనం మలుచుకోవడానికి. కనుక అభిమాన మిత్రులారా, సహాబాలు సెలవిచ్చిన మాట, ముందు మేము విశ్వాసాన్ని నేర్చుకునే వాళ్ళము, ఆ తర్వాత ఖురాన్ చదివే వాళ్ళము. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఖురాన్ నేర్చుకుంటున్నారు ముందు, తర్వాత విశ్వాసాన్ని అంటే అమలు అనేది తర్వాత మీరు చేస్తున్నారు. కనుక అభిమాన మిత్రులారా, సహాబాలు ఓ 10 ఆయతులు చదివితే ఆ ఆయతులకు అనుగుణంగా వాడు నడుచుకునేంత వరకు, వాటిని అమలు పరిచినంత వరకు ముందుకెళ్లేవారు కాదు. కనుక అభిమాన మిత్రులారా, మానవ జీవితం మీద ఖురాన్ ఇంత బలమైన ప్రభావం చూపడానికి గల కారణాలు మనం తీసుకున్నట్టే క్రమానుసారంగా దాని అవతరణ, అలాగే తర్తీల్ అంటే ఆగి ఆగి చదవడం, అలాగే దాని గురించి ఆలోచించడం, ఇవన్నీ ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఈ మాసములోనే అవతరించింది కనుక రమజాను మాసం ఖురాను మాసంగా కూడా. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం అనేది మన జీవితాలను మార్చాలంటే, అది మన జీవన జ్యోతిగా అనేది మారాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో అనేది పాటించే యొక్క ప్రయత్నం శక్తి వంచన లేకుండా మనం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ మార్గదర్శకత్వం అంటే మనిషి జీవితానికి సంబంధించిన ఏ అంగమైనా, ఏ రంగమైనా దీని వెలుపల లేదు. ప్రతి విధమైన యొక్క వివరాలు అల్హమ్దులిల్లా ఖురాన్లో ఉన్నాయి. కనుక అభిమాన మిత్రులారా, గాఢాంధకారంలో ప్రమాద అంచున యొక్క నేడు కూడా ఏ మానవ జీవితాలైతే ఉన్నాయో అవి కాసింత ప్రమాదం నుండి కాపాడబడాలి అంటే జగతికి జీవన జ్యోతి అయిన ఖురాను గ్రంథాన్ని వారు అమలు పరచాలి. ఖురాను గ్రంథాన్ని మన జీవన జ్యోతిగా మనం చేసుకున్నట్లయితే మన గతి సద్గతి అవుతుంది. కాదు కూడదు అంటే మన గతి దుర్గతి అవుతుంది. అలాగే అది ఖచ్చితంగా ప్రమాదానికి దారి తీస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ జగతికి జీవన జ్యోతి అయిన ఈ ఖురాను గ్రంథం ద్వారా మన జీవితాల్లో సైతం వెలుగుల్ని నింపుకునేలా, మన జీవితాల్ని సైతం అద్భుతంగా మలుచుకునేలా దీవించాలని మనపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.